ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. ఆ వాక్కు శరీరధారి అయి మన మధ్య నివసించును. దైవ ఉనికిని చాటు నిబంధన మందసమా, దైవ వరములనిచ్చు దీవెన పాత్రమా, సకల వర ప్రసాదములనిచ్చు పరిశుద్ధాత్మమా, నీకే స్తుతి, నీకే మహిమా, నీకే నిబంధన మందసమును ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు. త్రియేక దేవుని శుభాశిస్సులు. ప్రభుని యందు ప్రియులగు సహోదరి సహోదరులారా, గడచిన వారము యెషయా ప్రవక్త యొక్క ఒక దర్శనాన్ని మనము ధ్యానం చేసుకున్నాము. అదే విధముగా ఈనాడు మరొక దర్శనాన్ని మనము ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం నుండి ఆలకిద్దాం. సైన్యములకు అధిపత్యగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణులైన మా దేవ, మీకే స్తోత్రమయ. సర్వోన్నతుడవైన మా తండ్రి, సైన్యములకు అధిపతి అయిన దేవ, మీకే స్తోత్రమయ. ఈనాడు యెషయా ప్రవక్త యొక్క దర్శనాన్ని మేము ధ్యానము చేస్తున్న సమయమున మీ పరిశుద్ధ వాక్కును ప్రకటించటానికి నా హృదయమును పెదవులను శుద్ధి చేయండి. ఆలకించుచున్న ఈ బిడ్డలనందరినీ నూరంతలుగా ఫలింపచేయమని రానయ్యున్న యేసయ్య పవిత్ర నామమున వేడుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ దర్శనములో ఒక ప్రత్యేకత కనిపిస్తూ ఉంది. దేవదేవుడు సైన్యములకు అధిపతిగాను పరిశుద్ధుడుగాను యెషయా ప్రవక్తకు తన స్థితిని ఎరుక చేసినటువంటి విధానాన్ని ఈనాడు మనం ధ్యానం చేద్దాం. దూతలు దేవదేవుని స్తుతించిన విధానాన్ని గనక మనము చూచినట్లయితే, పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. ప్రియులారా, అసలు ఈ రోజున పరిశుద్ధత్వము గురించి మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మనము చాలాసార్లు దేవుని సంబోధించేటప్పుడు పరిశుద్ధుడు అంటూ సంబోధిస్తూ ఉన్నాము. పరిశుద్ధ గ్రంథములో దేవదేవుని సంబోధించిన ఏకైక తీరు ఏంటి అంటే పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఈ పరిశుద్ధత్వం అనేటటువంటిది దేవదేవునికి
ప్రత్యేకించబడినటువంటిది. దేవుని యొక్క పరిశుద్ధత్వము, మనుజుని యొక్క పరిశుద్ధత్వము రెండు ప్రక్కన పెడితే సూర్యుని ముందు చిన్న క్రొవ్వు వత్తి వెలిగించినట్లుగా ఉంటది. దేవుని యొక్క పరిశుద్ధత్వము అనేటటువంటిది అసలు ఏంటి అన్న దాని గురించి మనం ధ్యానం చేస్తాము. ఈ పరిశుద్ధత్వము అనేటటువంటి ఈ పదాన్ని ప్రయోగించిన విధానాన్ని గనక మనము చూచినట్లయితే ప్రత్యేకించబడినటువంటిది అన్నటువంటి అర్థం వచ్చేలా ఈ యొక్క పదాన్ని పరిశుద్ధ గ్రంథమందు వాడటం జరిగింది. దేవుని యందు ఏ కొదవయు లేదు, ఆ దేవుని యందు ఏ దోషము లేదు, ఆయన మనకు కనిపిస్తూ ఉన్నారు. ఈ యొక్క పరిశుద్ధత్వము అనేటటువంటిది ఆయన పరిపూర్ణత్వము అని మనం చెప్పుకోవచ్చు. యెషయా ప్రవక్త యొక్క ఈ దర్శన పూర్వపరాలు చూసినట్లయితే మనకు అర్థమయ్యేది ఏంటి అంటే, ఉజియా చనిపోయినటువంటి సంవత్సరమున దేవుని యొక్క విశ్వరూపాన్ని గాంచాడు. అంటే అప్పటి వరకు కూడా ఏ వ్యక్తి బహుశా దేవుని ఈ స్థితిలో చూచి ఉండడు. ఆ స్థితిలో చూచిన ఆ దేవుని సాన్నిధ్యములో దేవదూతలు ఆయన స్తుతించటం ప్రారంభించారు. ఇక్కడ పరిశుద్ధత్వము అనేటటువంటిది స్తుతి కాదు అండి, ఆయన తత్వమే పరిశుద్ధత్వము. మరి స్తుతి అనేది ఏంటి అంటే సర్వలోకము కూడా ఆయన తత్వముతో నింపబడింది, ఆయనను కలిగినదిగా ఉంది, ఆయనతో నింపబడింది, ఆయన దయతో నింపబడింది, ఆయన కరుణతో నింపబడింది, ఆయన కృపతో నింపబడింది, ఆయన జాలితో నింపబడింది. ఇది అంతా కూడా పరిపూర్ణత్వము. ఈ పరిపూర్ణత్వాన్నే పరిశుద్ధత్వముగా మనము మాట్లాడుతూ ఉన్నాము. ఈ పరిశుద్ధత్వము దేవుని యొక్క పరిపూర్ణత్వము అంటే ఏ లోపము లేదు, ఏ దోషము లేదు, ఏ లేమియు లేదు. అందుకే ఆయనను పరిశుద్ధుడుగా ఎంచటం జరిగింది. ప్రియులారా, ఆ విధముగా పరిశుద్ధుడిగా ఎంచబడిన ఆ దేవుని దూతలు గాన ప్రతిగానాలు చేస్తున్నారు. ఏ విధముగా అంటే ఒక దూత పరిశుద్ధుడు 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 అని పలుకుతూ ఉంటే తతిమా దూతలన్నీ కూడా అదే విధమైనటువంటి అదే మాటలు పలకటము ద్వారా గాన ప్రతిగానాలు అంటే ఉత్తర ప్రత్యుత్తరాలుగా వారు దేవుని యొక్క తత్వాన్ని, ఆయన పరిపూర్ణత్వాన్ని పొగడటం, ప్రకటించటం జరిగింది. ఆ దేవదూతలనే సెరాపులు అని పిలుస్తారు. సెరాపులు అంటే అర్థం ఏంటంటే జ్వలించుచున్న దేవదూతలు. వీరికి 6 రెక్కలు ఉన్నాయి అంటూ మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాము. 2 రెక్కలతో తమ ముఖాన్ని కప్పుకుంటున్నారు, 2 రెక్కలతో తమ కాళ్ళను కప్పుకున్నారు, 2 రెక్కలతో ఎగురుతూ ఉన్నారు. అలా ఎగురుతూ గాన ప్రతిగానాలు చేస్తూ దేవుని సైన్యములకు అధిపతిగాను ఆయన యొక్క స్థితి సర్వలోకమంతా కూడా వ్యాపించినదిగా ఆయనను స్తుతిస్తూ కీర్తించటం ప్రారంభించారు. ఆ స్థితిలో ఉన్న ఆ దేవుని యెషయా ప్రవక్త గాంచాడు అండి. ఇంకొక గొప్ప విషయం ఏంటి అంటే ఆ దేవుడు ధరించినటువంటి వస్త్రాలు దేవాలయపు అంచులను తాకుతున్నాయి. ఎక్కడో ఆకాశములో సింహాసనాసీనుడైనటువంటి ఆ దేవుడు ధరించిన వస్త్రాలు దేవాలయపు అంచుల వరకు సాగుతున్నాయి అంటంలో అంత గొప్పతనము, మ్యాజెస్టిక్ అంటూ ఉంటారు. అది ఆ దేవునిలో కనిపిస్తూ ఉంది. అలా కనిపించిన ఆ దేవుని యొక్క స్థితినే మనము పరిశుద్ధత్వముగా ఎంచుతున్నాము. పరిశుద్ధ గ్రంథమందు ఈ పరిశుద్ధత్వము గురించి ఇంకా ఏ విధముగా చెప్పబడిందో తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. దీనికి ముందు మనుజులకు దేవునికి ఉన్న తత్వం గురించి ఒక మాట మీకు చెబుతాను, ఆలకించండి. ఉదాహరణకి ఒక వ్యక్తికి ధర్మరాజు అని పేరు పెట్టారు అనుకుందాం. కానీ అతడు ఏ కోశాన కూడా తన బ్రతుకులో దాన ధర్మాలు చేసిన వాడు కాదు. అంటే అతని పేరుకి అతని యొక్క వ్యక్తిత్వానికి ఏ విధమైన సంబంధము లేదు. కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి దీనికి వ్యతిరేకమండి. ఆ పరిశుద్ధత్వము అనేటటువంటిది ఆయన తత్వమే, ఇక దానికి మరో పేరు లేదు అండి, మరో పేరు పెట్టి పిలవలేము. ఈ పరిశుద్ధత్వములోనే ఆయన గుణగణాలన్నీ మిళితమయ్యాయి. ఆ మిళితమైన గుణగణాలన్నీ కూడా పరిశుద్ధత్వము కలిగిన గుణగణాలే.
అదే పరిశుద్ధ గ్రంథం ముందు ఎక్కడెక్కడ విశదీకరించబడిందో కాస్త తెలుసుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. నిర్గమకాండము 15వ అధ్యాయము 11వ వచనము నుండి, యెహోవా, వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడెవడు? ప్రియులారా, ఇక్కడ ప్రభుని మరొకరితో పోల్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరొకరిని పోల్చేటప్పుడు ఇక నీలాంటి వాడు ఎవరు లేరు, నీకు నీవే సాటి, నిన్ను పోలిన వారు ఇలాలో ఎవరూ లేరు, ఏ దేవుడు కూడా నీ వంటి వాడు కాడు కాజాలడు, ఎందుకంటే నీకు నీవే చాటి అంటూ ఆయనను పరిశుద్ధుడిగా ఎంచటం జరిగింది. మరొక సంఘటన గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం నుంచి ఆలకించండి. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు, మన దేవుని వంటి ఆశ్రయదుర్గమేదియు లేదు. ప్రియులారా, ఈ సందర్భములో కూడా దేవదేవుని యొక్క ఏకత్వాన్ని చాలా విపులంగా వివరించటం జరుగుతుంది. మన దేవుని వంటి ఆశ్రయ దుర్గము ఇంకేదీ లేదు, అంటే మన దేవునికి మన దేవుడే సాటి. ఇంకొక చిన్న సంఘటన కూడా మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 25వ వచనము నుండి ఆలకించండి. నీవు ఇతనితో సమానుడవని మీరు నన్నెవరికి సాటి చేయుదురు అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు. ఈ వాక్కు ప్రకారము ప్రభువే మనల్ని ప్రశ్నిస్తున్నాడు. నాకు సాటి ఎవరు, నాకు సరి సమానుడిగా పరిశుద్ధత్వంలో ఉండదగిన వాడు ఎవడు అని దేవుడే మనల్ని అడుగుచున్నాడు. ప్రియులారా, ఈ వచనములో ప్రభు అడుగుచున్నది ఏంటి అంటే, ప్రభువే మనల్ని అడుగుచున్నాడు, నాకు సాటి ఎవరు, నాకు సరి సమానంగా మీరు ఎవరైనా తీసుకొచ్చి నిలబెట్టి నాకు చూపగలరా? దానికి మన దగ్గర సమాధానం లేదు, అప్పుడు లేదు, ఇప్పుడు లేదు, ఎప్పుడు ఉండదు కూడా. ఎందుకంటే ఆయనయే సాటి. మనకి చరిత్ర చెబుతుంది, విశ్వాసము చెబుతుంది, ఆయనకు సాటి అయినటువంటి ఏ దేవుడు, ఏ దేవత లేదుగాక లేదు. అంతటి దైవత్వాన్ని, పరిశుద్ధత్వాన్ని కలిగిన ఆ దేవదేవుడు తన హృదయ వాంఛను మనకి ఎరుక చేస్తున్నాడండి. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనాన్ని ఆలకిద్దాము. పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించు వాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. ప్రియులారా, దేవుడు ఎంతగా తనను తాను తగ్గించుకుంటున్నాడో ఒక్కసారి మనం ఆలోచిద్దాం. నేను మహోన్నతమైన పరిశుద్ధమైన స్థలములో నివసించేవాడను, అయినా నేను నా స్థలాన్ని వీడి, నా స్థితిని ప్రక్కన పెట్టి నేను మీ దగ్గరకు చేరుకుంటున్నా. ఎటువంటి వారి వద్దకు వస్తాను? వినయము కలిగిన వారి వద్దకు, తమను తాము తగ్గించుకునే వారి వద్దకు, దీన మనస్సు గల వారి వద్దకు నేను వచ్చి వారిని ఉజ్జీవింప చేసేదను అంటూ తన యొక్క మనస్తత్వపు స్థితిని ప్రభు మనకి ఎరుక చేస్తున్నాడు. ఇదే సమయములో యేసు ప్రభు పలికినటువంటి ఆ కొండ మీద ప్రసంగం మనకు జ్ఞాపకం వస్తుంది. దీనాత్ములు ధన్యులు, దేవరాజ్యము వారిది. ప్రియులారా, మనలను మనము తగ్గించుకొని దేవదేవుని సాన్నిధ్యానికి చేరితే ఆయన పరిశుద్ధత్వాన్ని బట్టి, ఆయన తత్వాన్ని బట్టి మన మీద కనికరము, జాలి, దయ, మన పాపములను, మన దోషములను లెక్క పెట్టకుండా మనలను హక్కున చేర్చుకునే మనస్తత్వము కలిగిన మన దేవుని సాన్నిధ్యానికి మనము వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. ఇదే దేవుని యొక్క పరిశుద్ధత్వము అంటే. అందుకే ఆ పరిశుద్ధత్వములో ఉన్న ఆ దేవుని సన్నిధిలో ఉన్న యెషయా ప్రవక్త తన స్థితిని జ్ఞాపకం చేసుకున్నాడు. అయ్యో,
నేను అపవిత్రమైన పెదవులు కలవాడనే, అపవిత్రమైన పెదవులు కలిగిన ప్రజల మధ్య నివసించుచున్న వాడినే, నేను పాపిని, నేను దోషిని, నేను దుర్మార్గుడను అని చెప్పుకుంటూ ఇక నేను చనిపోతాను, ఎందుకంటే నిత్యుండగు పవిత్రుడైన మహోన్నత స్థలములలో ఉన్నటువంటి ఆ దేవుని నేను దర్శించుకున్నాను కాబట్టి దర్శించుకునే యోగ్యత కానీ అర్హత కానీ నాకు లేదు, కాబట్టి నేను ఇక పనికి రాను అని విలపించుచు ఉన్న సమయమున అక్కడ జరిగిన సంఘటన మనందరికీ విదితమే. ఆ సమయమున పీఠము సన్నిధిలో ఉన్నటువంటి నిప్పు కణికను ఒక దేవదూత పట్టుకారుతో పట్టుకొని వచ్చి యెషయా పెదవులకు తాకించి నీవు శుద్ధుడవయ్యావు అంటూ అతనిని శుద్ధి చేసింది. ప్రియులారా, అగ్ని మనల్ని శుద్ధి చేస్తుంది. అందుకే పరిశుద్ధాత్మను అగ్నితో పోలుస్తూ ఉంటారు. పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మను పొందినటువంటి ఆ మేడ మీద గదిలో ప్రార్థనలో ఉన్న వారందరిపై పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని నాలుకల రూపంలో వేంచేసి రావటము ద్వారా వారందరినీ కూడా ఆయన శుద్ధీకరించాడు. శుద్ధీకరించిన తరువాత వారు పలికిన మాట శుద్ధీకరించబడిన మాట, పవిత్రమైన మాట, దోషరహితమైన మాట. ఆ దోషరహితమైన స్థితిని ఆనాటి అపోస్తలులకు కలుగ చేసిన తరువాత మాత్రమే యేసయ్య వారిని లోకానికి పంపించారు, పని చేయటానికి వారిని ముందుకు కొనసాగింపచేశారు. అదే విధముగా ఇక్కడ యెషయా ప్రవక్త యొక్క పెదవులను శుద్ధి చేసి ఆ శుద్ధీకరించబడిన పెదవుల కలిగిన ఆ యెషయాను తన పని నిమిత్తము ముందుకు పంపించటానికి దేవదేవుడు సంసిద్ధుడయ్యాడు. నేను అపవిత్రమైన పెదవులు కలవాడను అని పలికినటువంటి యెషయాని ధ్యానం చేయటానికి ముందు అసలు అపవిత్రమైన స్థితి అనేటటువంటిది ఎటువంటిది అన్నది మనం కాస్త జ్ఞాపకం చేసుకుందాం. ఆది తల్లిదండ్రులైనటువంటి అవ్వ ఆదాము పవిత్రమైన స్థితిలో సృష్టించబడ్డారు. ఎందుకంటే చేయబడటానికి వారి దేహముల మట్టి నుండి చేయబడిన వారికి ఇవ్వబడినటువంటి ఆ జీవము గల శ్వాస దేవునిది కాబట్టి దేవుని ద్వారా జీవము గల శ్వాసను వారు పొందారు కాబట్టి ఆ యొక్క పవిత్రతను వారు పునికి పుచ్చుకున్నారు. పవిత్రతను పునికి పుచ్చుకున్న వారు ఒక తెల్లటి కాగితము లాంటి మనస్సు కలిగిన వారే జీవించటం ప్రారంభించారు. ఆ తెల్లటి కాగితము లాంటి మనస్సు మీద ఏ మచ్చ కూడా లేదండి. అది వారి పవిత్రత. అందుకే ఆ పవిత్రతకు నిదర్శనముగా ప్రతిరోజు కూడా దేవదేవుడు వారి మధ్యకు వచ్చి వారిని ఇరుప్రక్కల తన చేతులతో ఒక తండ్రి షికారుకు తీసుకెళ్ళినట్లుగా షికారుకు తీసుకెళ్ళేవాడట. ఎప్పుడైతే వారు చేయవద్దన్న పని చేసి తినవద్దన్న పండు తిని దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి ఆ తెల్లటి పేపరు మీద ఒక చిన్న మచ్చ వేసుకున్నారు, ఆ చిన్న మచ్చే వారిని అపవిత్రతకు లోను చేసిన మచ్చ. వాళ్ళు చేసింది ఒకే ఒక తప్పు అండి, చిన్న తప్పు. ఏంటంటే తినవద్దన్న పండు తిన్నారు. ఆ చిన్న తప్పు వల్ల ఒక చిన్న మచ్చ ఆ తెల్లటి వారి హృదయాలలో పడటము ద్వారా వారు అపవిత్రతకు లోనయ్యారు. కాబట్టి వారు అపవిత్రతకు లోనయ్యారు కాబట్టి అపవిత్రమైన స్థితి వారు పొందారు. ఆ అపవిత్రమైన స్థితి కలిగిన వారు పవిత్రమైన దేవుని సాన్నిధ్యంలో ఉండలేకపోయారు. ఎందుకంటే ఉండే అర్హత వాళ్ళు కోల్పోయారు. అందుకే వారు దేవుని సాన్నిధ్యం నుండి బయటకు గెంటివేయబడ్డారు. ఇది మనుష్యునకు దేవునికి మధ్య ఉన్న వ్యత్యాసం. ఈ యొక్క వ్యత్యాసాన్ని పూరించటానికి యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము ప్రకారము దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ప్రేమకు నిదర్శనముగా తన దివ్య కుమారుని లోకానికి పంపించటం జరిగింది. కాబట్టి ప్రియులారా, దేవదేవుడు తన పరిశుద్ధత్వాన్ని ప్రక్కన పెట్టి దీనత్వము కలిగిన ప్రతి ఒక్కరి దగ్గరికి ఆయన వచ్చి వారిని ఉజ్జీవింప చేస్తాడు అంటూ పలుకుతున్నాడు. ఈ సమయమున శుద్ధీకరించిన తదుపరి యెషయాను ఉద్దేశించి ఆ దేవదేవుడు ఒక మాట అంటున్నాడు, నేను ఎవరిని పంపాలి, నా ప్రజల యొద్దకు నేను ఎవరిని పంపాలి, నా సందేశాన్ని ఎరుక చేయటానికి, నా యొక్క మనస్తత్వాన్ని వారికి తెలియచేయటానికి నేను ఎవరిని పంపాలి అని ఒక ప్రశ్నను వేస్తే దానికి యెషయా వెంటనే స్పందిస్తూ, అయ్యా నేను సిద్ధముగా ఉన్నా, మీరు నన్ను పంపించండి అంటూ తన సంసిద్ధతను వ్యక్తం చేశాడు. ఇక దాని తరువాత మనము చూచినట్లయితే అక్కడ ప్రభు పలుకుతున్న కఠినమైన మాటలు మనకు అర్థమవుతూ ఉన్నాయి అండి. యెషయా గ్రంథము
6వ అధ్యాయము 9వ వచనము నుండి. నేను చిత్తగింపుము, నేనున్నాను, నన్ను పంపుమనగా ఆయన, నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వ చేసి వారి చెవుల మందపరచి వారి కన్నులు మూయించమని చెప్పాను. ఇది దేవుని కనికరములో దాగిన కాఠిన్యము అని చెప్పొచ్చండి. దేవుని కనికరము ఏంటి అంటే ఆ తరువాత వచనాలు మనకు అర్థమవుతాయండి. వీరందరూ కూడా వినాశనం అయిపోతారు. ఉన్న కొద్ది మందిలో కూడా వినాశనం చెందుతారు. అంటే మోడుబారిపోద్ది, ఆ యొక్క రాజ్యం అంతా కూడా మోడుబారిపోద్ది. అలా మోడుబారిపోయిన ఆ రాజ్యం ఒక నరకబడిన చెట్టులాగా ఉంటుంది. ఆ నరకబడిన చెట్టు నుండి మరలా చిగురు పుట్టుకొని వస్తుంది. ఇది ముఖ్యమండి. అంటే వారి క్రియలను బట్టి, వారి జీవిత విధానాన్ని బట్టి వారి వినాశనము చెంది ఒక నరక వేయబడిన చెట్టులాగా మారిన ఒక నిరీక్షణ. ఏంటి ఆ నిరీక్షణ అంటే నరికి వేయబడిన ఆ చెట్టు నుండి చిగురు పుట్టుకొస్తుంది. ఆ చిగురు మహావృక్షముగా మారుతుంది. ఆ మహావృక్షము అనేక మందికి ఒక నివాస యోగ్యమైన స్థలముగా మారుతుంది. ఇదే విషయాన్ని గ్రంథము నుండి ఆలకించండి. సింధూర మస్తకి వృక్షము నరకబడిన తరువాత అది మిగిలియుండు మొద్దు వలె ఉండును. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. ప్రియులారా, దేవుని యొక్క కాఠిన్యము వెనుక ఆయన కృప దాగి ఉంది. మన జీవితాల్లో కూడా దేవుని యొక్క కాఠిన్యము వెనుక ఆయన కృప దాగి ఉంది అన్నది మాత్రం వాస్తవం. ఏ విధముగా యెషయా ముందుకొచ్చాడో, నన్ను పంపండి, నేను ఈ సమాచారాన్ని ఆ ప్రజలకు ఎరుక చేస్తాను, ఎంతకాలము అంటే వాళ్ళు వినాశనం చెందేటంత వరకు అంటూ ఆ సమాచారాన్ని యెషయా ద్వారా ఎరుక చేయించిన, అది వినటానికి కఠినముగా ఉన్న ఆ కాఠిన్యము వెనుక దేవుని కృప దాగి ఉంది. ఈ దేవుని కృప అనేది ఎంత గొప్పది అంటే ప్రియులారా, నరకబడినటువంటి వృక్షములో పుట్టుకొచ్చేటటువంటి చిగురు లాంటిది. ఆలకిద్దాం. యేసు ప్రభు పలికిన మాట మనకి ఇక్కడ గుర్తుకు రావాలి అండి. మీరు మీ సిలువను తీసుకొని నన్ను వెంబడించండి. ఎవరైతే తన ప్రాణమును కాపాడుకొన చూచువాడు దానిని కోల్పోవును. ఎవడైతే నా నిమిత్తము తన ప్రాణమును కోల్పోటకు సిద్ధంగా ఉన్నాడో వాడు దానిని దక్కించుకొనెను. ప్రియులారా, దేవుని యొక్క స్థితిని మనకు అర్థం కావాలి అండి. మన ఆలోచన విధానము లౌకిక పరమైనది. మన ఆలోచన విధానము ఈ లోకానికి సంబంధించింది. ఈ లోకములో శ్రమలు అనేవి మనకు గిట్టవు. ఈ లోకములో బాధలు అన్నవి మనం పడటానికి మనం ఇష్టపడము. మనము ఎప్పుడు కూడా సంతోషంగా, సుఖంగా, నవ్వుతూ, ఏ శ్రమ లేకుండా బ్రతకాలి అని ఆశపడుతూ ఉంటాము. శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కష్టాలు కలిగినప్పుడు మనం దేవుని ప్రశ్నిస్తూ ఉంటామండి. నేనేం చేశాను, నాకెందుకు ఈ బాధలు, నాకెందుకు ఈ శ్రమలు అంటూ ఉంటాము. దేవుడు మనకు శ్రమలు కలుగ చేసేవాడైతే, దేవుడు మన కష్టాలను చూసి సంతోషించేవాడైతే ఆయన దేవుడు కాడు అండి. దేవుడు మన శ్రమలలో నుండి మనలను వెలుగుచున్న వారిగా బయటకు తీసుకొస్తాడు. ఏ విధముగా బంగారము పుటమి వేయబడినప్పుడు దానిలో ఉన్న మలినమంతా ప్రక్కకు పోతుందో అదే విధంగా శ్రమల ద్వారా మనము పునీతులం అవుతాం. ఈ శ్రమల ద్వారా పునీతులమయ్యేటటువంటి తత్వం మనకు కావాలి అంటే ఈ శ్రమలకు మూలము పాపము అన్నది మనం గుర్తుంచుకోవాలి. అందుకే యెషయా అంటున్నాడు కదా, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను, అపవిత్రమైన పెదవులతో నేను బ్రతుకుతున్నాను కాబట్టి, అపవిత్రమైన మాటలు మాట్లాడే వారి మధ్య నేను ఉన్నాను కాబట్టి, నేను నిన్ను చూశాను, నీ విశ్వరూపాన్ని గాంచాను కాబట్టి నేను మరణిస్తాను అంటూ విలపించాడు. కానీ ఈ అపవిత్రమైన స్థితి నుండి పవిత్రమైన స్థితికి దేవుడు మనల్ని తీసుకురావటానికి సంసిద్ధంగా ఉన్నాడు. అదే విషయాన్ని యోహాను వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము ఆలకించండి.
దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకట్లో నడచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడచిన ఎడల మనము అన్యోన్య సహవాసం కలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. ప్రియులారా, అపవిత్రమైన స్థితిలో ఉన్న యెషయా పవిత్రమైన స్థితికి చేరటానికి దూతలలో ఒక దూత పీఠము సన్నిధిలో ఉన్న మండుచున్న నిప్పు కణికను అతని పెదవులకు తాకించి అతన్ని పవిత్రునిగా చేసింది. మనము కూడా దేవుడు వెలుగై ఉన్నాడు, మరి మనము కూడా ఆయనతో సావాసము కలవారంగా జీవించాలి అంటే ఆయన వెలుగునందు ఉన్నట్లే మనము కూడా వెలుగులో జీవించాలి. అలా జీవించటము కష్టము కాబట్టి, అసాధ్యము కాబట్టి, కాస్తో కోస్తో మనము తప్పిదాలు చేస్తూ ఉంటాము. కాబట్టి ఈ తప్పిదమ్ముల నుండి మనలను శుద్ధులను పరిశుద్ధులను చేసి పరిశుద్ధత్వము కలిగిన మనుషులుగా మార్చటానికి దేవుని దివ్య కుమారుడైన యేసయ్య తన రక్తము ద్వారా మనను శుద్ధి చేస్తున్నాడు అంటుంది పరిశుద్ధ గ్రంథము. మనలో ఉన్న ఈ అపవిత్రమైన పెదవులు అంటే పెదవుల ద్వారా మాట వస్తుంది, మాట ద్వారా మనిషి మలినమవుతాడు. అన్నిటికీ మూలము మాట, మాటకు మూలము ఆలోచన. కాబట్టి ఆలోచన సరళిని శుద్ధి చేయబడాలి అంటే ఖచ్చితంగా మనము దేవుని సాన్నిధ్యానికి చేరి యెషయలా శుద్ధీకరించబడాలి. యెషయలాగా ప్రభువా నేను సంసిద్ధముగా ఉన్న నీ యొక్క పని చేయటానికి అంటూ పరిపూర్ణ అంగీకారాన్ని తెలియజేసే స్థితిని పొందుతాము. అటువంటి స్థితిని మనకు అనుగ్రహించమని ఆ దేవుని మనసా వాచ కర్మాన వేడుకుందాము. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాము. కృపా సత్య సంపూర్ణులైన మా దేవ, మీకే స్తోత్రమయ. యెషయాకు మీ యొక్క విశ్వరూపాన్ని దర్శింపచేసినందుకు మీకు వేలాది స్తోత్రాలు. దేవదూతలు మిమ్ములను పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు, సర్వలోకమంతా మీ మహిమతో నిండి ఉన్నది అంటూ గాన ప్రతిగానాలతో కీర్తిస్తూ అదే కీర్తనలను మేము కూడా కీర్తించేలా చేస్తున్నందుకు మీకు వేలాది స్తోత్రాలు. ప్రభువా, మీ యొక్క రాజ్యము వచ్చునుగాక మా మధ్య, మా బ్రతుకుల్లో, మా కుటుంబాల్లో, మా జీవితాల్లో మీ యొక్క రాజ్య స్థాపన జరగటానికి మమ్ములను మేము సిద్ధపరచుకునేలా చేయండి. ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు మిమ్మలను కాదని వినాశనము చెందారు. నరికివేయబడిన చెట్టులా వారు మోడు బారిన మొద్దు నుండి తిరిగి చిగురించిన చిగురులా వారిని పునరుద్ధరించారు. పాప దోష కారణమున ప్రభువా మేము మీ నుండి దూరమైన మమ్మలను శుద్ధి చేసి తిరిగి మీ సాన్నిధ్యానికి చేర్చుకొని మాకు మీ యొక్క పవిత్రతను అనుగ్రహించమని రానయ్యున్న యేసయ్య పవిత్ర నామమున వేడుచున్నాను తండ్రి, ఆమేన్. సర్వశక్తుడు దయామయుడు పిత పుత్ర పవిత్రాత్మ సర్వదా మిమ్ము దీవించి మీకు తోడై ఉందురుగాక, ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రభు యేసుచే మిక్కిలిగా ప్రేమించబడుతున్న ప్రియ సహోదరి సహోదరులారా, గత కొన్ని సంవత్సరాలుగా మీడియా ద్వారా నేను చేస్తూ ఉన్నటువంటి ఈ పరిచర్యలో మీరందరూ పాలి భాగస్థులు అవుతున్నారు చూడటము ద్వారా చాలా సంతోషం. ఇంకా మీలో ఎవరైనా శ్రద్ధ కలిగిన వారై ప్రత్యక్షముగా నా ఈ మీడియా ద్వారా జరిగేటటువంటి పరిచర్యలో పాలి భాగస్థులు కాదలచిన దయచేసి క్రింద ఇవ్వబడుతున్నటువంటి ఆ ఫోన్ నంబర్ను సంప్రదించండి. ఈ మంచి ఆలోచనను ప్రభు స్థిరపరచి దృఢపరచదురుగాక. ఈ ప్రసారాలు మీరు చూడటానికి కొంతమంది నాకు సహాయపడుతున్నారు. మీ అనుదిన ప్రార్థనలో వారి కోసం కూడా ప్రార్థన చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.